హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ప్రీవియస్ వీడియోలో ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకున్నామో చూసాం కదా. ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చూడండి. బ్లౌజ్ కోసం 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకోవాలి. బాడీ పార్ట్ కోసం లైనింగ్ని 2 లేయర్స్గా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో క్లాత్ స్ట్రైట్గా ఉండే విధంగా కటింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 13 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మిడిల్లో 1/2 ఇంచు వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, హుక్స్ కాజా పట్టీ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ కోసం విడిచిపెట్టిన 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ మెజర్మెంట్తో ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4.5 ఇంచెస్, నెక్ విత్ 2.5 ఇంచెస్, షోల్డర్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ మెజర్ చేసుకొని నెక్ కర్వ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ డౌన్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కర్వ్ కోసం వీడియోలో చూపించిన విధంగా కర్వ్ తీసుకోవాలి. 1 ఇంచ్ మెజర్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచు లోపలికి తీసుకోవాలి. చెస్ట్ 6.5 ఇంచెస్, వేస్ట్ 6 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంటు వేస్ట్ మెజర్మెంటు యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బాడీ డౌన్ పార్ట్లో వెస్ట్ సైడ్ వీడియోలో చూపించినట్లుగా 1 ఇంచ్ మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి మిడిల్లో, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మాత్రమే రివర్స్ చేసామండి, బ్యాక్ పార్ట్ని రివర్స్ చేయట్లేదు. ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ సైడ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి, షోల్డర్ దగ్గర పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్యాబ్రిక్ని పెట్టుకొని బ్యాక్ పార్ట్ మిడిల్లో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. అలాగే సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
లీఫ్స్ డిజైన్ కోసం బక్రమ్ షీట్ని తీసుకోవాలి. 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 7.5 ఇంచెస్ విత్ 2.5 ఇంచెస్ తీసుకోవాలి. షీట్ని మిడిల్కి 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మెజర్ చేస్తున్నాం కనుక విత్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాము. యాక్చువల్గా అయితే 5 ఇంచెస్. ఈ విధంగా మెజర్ చేసుకొని పెటల్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్స్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్స్ని కూడా కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని దానిపైన లీఫ్ షేప్లో ఉన్న బక్రమ్ షీట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెటల్స్ అన్నిటిని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పెటలు ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందర్ పెటల్ని వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకొని పెటల్ పైన ఇంకొక పెటల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇంకా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ కనుక పెటల్స్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ డౌన్ పార్ట్లో పెటల్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామో స్లీవ్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బక్రమ్ షీట్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డింగ్ చేసుకున్నాం కనుక విత్ 1.5 ఇంచెస్, యాక్చువల్గా అయితే 3 ఇంచెస్, లెంత్ 3.5 ఇంచెస్ మెజర్ చేసుకొని పెటల్ షేప్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెటల్స్ని కటింగ్ చేసుకొని ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని, దానిపైన బక్రమ్ షీట్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెటల్స్ అన్నిటినీ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కింద పెద్ద పెటల్స్ని ఏ విధంగా అయితే కలిపి స్టిచ్ చేసుకున్నామో ఈ చిన్న పెటల్స్ కూడా సేమ్ అదే విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్లీవ్స్కి స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ పార్ట్ని బేస్ చేసుకొని ఈ పెటల్స్ సెంటర్ నుండి వీడియోలో చూపించిన విధంగా బోత్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. బ్యాక్కి హుక్స్ కాజాలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, 6 to 7 years బేబీకి డిజైనర్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.